Hello guys, welcome back to my YouTube channel Shwetanya Diaries. And it's Ziptej World. So firstly అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఇవాళ మా విజ్ఞాని మా అందరి కోసం స్పెషల్గా చికెన్ బిర్యానీ చేసింది గైస్. సో ఫస్ట్లీ ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. దాని తర్వాత పుదీనా ఇంకా మిర్చిని మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ని మంచిగా వాష్ చేసుకోవాలి మంచిగా. దాని తర్వాత సాల్ట్, పసుపు, అన్ని ఉప్పు కారాలు అన్నీ మంచిగా వేసుకొని చికెన్ని దానిలో ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు కావాలంటే మిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంతమందికి తక్కువ కావాలి, కొంతమందికి ఎక్కువ కావాలి. బట్ మిర్చి ఎక్కువ ఉంటేనే కదా దాని టేస్ట్, దాని ఫ్లేవరు, సో బిర్యానీకి ఒక సూపర్ జంజరి అది టేస్ట్ వస్తుంది. సో ఎస్, మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మా నాని కొన్ని పీసెస్ సపరేట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే సూప్ చేయడానికి. కొన్ని అది పీసెస్ కాదు, కొన్ని బోన్స్ ప్లస్ పీసెస్, కొన్ని పీసెస్ ప్లస్ బోన్స్ అవి సపరేట్ చేసిన తర్వాత కొన్ని బిర్యానీకి ఉంచినారు అనమాట, లెగ్ పీసెస్ అవన్నీ. కొన్ని ఏమో చికెన్ కర్రీ, కొంతమంది చికెన్ కర్రీ అంటారు, కొంతమంది చికెన్ సూప్ అంటారు. సో ఎట్లాంటి అట్లా చేసుకోవచ్చు. సో అలా సపరేట్ చేసుకున్నాం అనమాట. సో ఎస్, దాని తర్వాత కొత్తిమీరని మంచిగా వాష్ చేసుకొని మంచిగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ని బ్రౌన్ కలర్ అది రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి. సో ఎస్, ఆనియన్స్తోనే కదా మనకి మంచి టేస్ట్. నెక్స్ట్ కొత్తిమీర మంచిగా వాష్ చేసుకోవాలి. అండ్ మిర్చిని కూడా మంచిగా వాష్ చేసుకోవాలి. అండ్ పుదీనా చికెన్లో యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది గాయస్. మంచిగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా వస్తుంటే వావ్, అట్లా ఒక్క దగ్గరనే వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత మంచిగా ఆనియన్స్ని మంచిగా బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, మరీ తక్కువ ఫ్రై చేసుకోవద్దు. సిమ్లో పెట్టుకొని మంచిగా బ్రౌన్గా కొంచెం డీప్ ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మిర్చీస్ని మంచిగా కట్ చేసుకోవాలి లోపల నుంచి. కొంతమందికి ఎక్కువ కావాలి, కొంతమందికి తక్కువ కావాలి, అట్లా మీ బట్టి చేసుకోవచ్చు. ఇక మంచిగా రెడీ అవుతుంది ఆల్మోస్ట్. దాని తర్వాత ఇప్పుడు లవంగం అట్లా ఇలాచి అట్లా వేసుకోవాలి. ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, పుదీనా మేము చెప్పినట్టు డిఫరెంట్ టైప్ ఆఫ్ మసాలా మీకు ఏం కావాలో ప్రిఫర్ చేసుకోండి, యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్తో పాటు లెమన్ కూడా, ఇంకెన్ని లెమన్స్ కావాలంటే మా నాని మాత్రం 2 లెమన్స్ అలా 2.5 3 అట్లా వేసుకోవచ్చు. లైక్ మీ బట్టి మీరు అది 4 కూడా ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. వేపర్స్ వస్తున్నాయి. వావ్, రైస్ తీసుకోవాలి. దాంతో మనం మిక్స్ చేసుకున్న లైక్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మంచి అట్లా కలుపుకున్న తర్వాత మొత్తం మంచిగా అయ్యాక దాన్ని వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో దట్ దానిలో మనం బిర్యానీ ప్రిపరేషన్ చేసుకుంటాం కాబట్టి మంచి చికెన్ వేసుకొని దాంట్లో నెక్స్ట్ రైస్ వేసుకోవాలన్నమాట.
దాని తర్వాత వేరే గిన్నెలో వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని కట్ చేసుకున్న మిర్చీస్ వేసుకొని, సో దీంట్లో మనం రైస్ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి సో అక్కడ మా నాని ఆయిల్ కూడా వేసారనమాట. లవంగం ఇలాచి అట్లా దంచుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బిర్యానీలో వేసుకోవాలి గైస్. మంచి దంచితే మంచిగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత రైస్ని మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా మిర్చి, ఆయిల్, సాల్ట్ వేసుకొని పెట్టుకున్నాం కదా ఒక గిన్నెలో, దాంట్లో ఈ రైస్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఎస్, ఇక్కడ రైస్ అయింది, మంచి బాయిల్ అయింది. సో ఇది తీసి మనం అక్కడ చికెన్ ట్రాన్స్ఫర్ చేసుకున్న బిర్యానీలో మనం ఇలాచీస్ వేసుకున్నాం కదా అక్కడ ఆ బిర్యానీలో ఈ రైస్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో ఎస్, వాటర్ అంతా గిన్నెలో పోయేటట్టు చూసుకోండి గైస్. వావ్, సో ఎస్, అక్కడ రైస్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి సో దట్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఎస్, మిగతా మొత్తం రైస్ని మంచిగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దానిలో యాడ్ చేసుకోవాలి. దాని మీద లెమన్, ఫ్రైడ్ ఆనియన్స్, సో ఉంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే నో ప్రాబ్లం. దాని మీద పుదీనా, కొత్తిమీర అవన్నీ యాడ్ చేసుకుంటే సూపర్ ఫ్లేవర్ఫుల్ టేస్ట్ వస్తుంది అనమాట. అగైన్ మీకు 2 లెమన్స్ పిండుకోవాలనిపిస్తే మీరు యూ కెన్ స్క్వీజ్. సో ఎస్, నెయ్యితోనే కదా అసలైన టేస్ట్, సో నెయ్యి యాడ్ చేస్తారనమాట. సో ఎస్, ఫైనల్లీ బిర్యానీ రెడీ అయింది గాయస్, చూద్దాం. సో ఎస్, ఫైనల్లీ బిర్యానీ రెడీ అయిపోయింది. సో టేస్టీ యమ్మీ బిర్యానీ ఈజ్ రెడీ టు ఈట్, రెడీ టు సర్వ్. ఎస్, సో మన ఫేవరెట్ బిర్యానీ కాబట్టి. సో ఎస్, సో ఎస్, అక్కడ రైతా, చికెన్ సూప్, బిర్యానీ, ఆనియన్, ఈవెన్ లెమన్ కూడా పెట్టుకొని తినొచ్చు మనందరికీ. ఎస్, అండ్ నేను ట్రై చేస్తున్నా గాయస్, సూపర్ ఉంది గాయస్, సూపర్. that's it for today. Subscribe our YouTube channel. See you in the next vlog. Bye bye guys.